ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్ట్ 2. IAEA, ICAO, IMO, ITU, WIPO, and next WMO, UNIDO, IFAD, UNDP, UNEP, and next UNEP కెన్యాలో ఉంది 1972. అంకటడ్ ఇది జెనీవా. UNHCR, WFP, ICC, ఇంటర్పోల్, నాటో, ఏషియన్, సార్క్, బిమ్స్టెక్, SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ OIC, G20, G7. G20, G7కి పర్మనెంట్ ఉండవు, అవి ఇయర్ హెడ్ క్వార్టర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బ్రిక్స్ కూడా అంతే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇది స్విట్జర్లాండ్లో ఉంది. నేను ఎక్కువ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి, వాటిని హైలైట్ చేశాను. జెనీవాలో ఏముందంటే WHO, WTO, ILO, WIPO, ITU, WMO, అంకటాడ్ అండ్ UNHCR. రోమ్లో FAO, IFAD, WFP అంటే ఫుడ్కి అగ్రికల్చర్ సంబంధించినవన్నీ ఇటలీ రోమ్లో ఉన్నాయి. వియన్నా, IAEA అండ్ UNIDO, ఇవి ఎనర్జీకి సంబంధించినవన్నీ వియన్నాలో ఉంటాయి. వాషింగ్టన్ DC, IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేవి వాషింగ్టన్ DCలో ఉన్నాయి. న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నవి UN, UNICEF అండ్ UNDP. నెక్స్ట్ ప్యారిస్, యునెస్కో అండ్ IAEA అనేవి ప్యారిస్లో ఉన్నాయి. లండన్లో ఏమున్నాయంటే IMO అండ్ కామన్వెల్త్. ఇవి హైలైట్ చేశాను ఎందుకంటే చాలా జెనీవాలో ఉన్న కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒక హెడ్ క్వార్టర్స్కి ఎన్ని హెడ్ ఆఫీస్లో ఉన్నవి అనేవి హైలైట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్క మార్క్ కూడా మిస్ చేసుకోవద్దు అంటే మీరు అన్నీ గుర్తుంచుకోవాల్సిందే.